సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. వృషభ రాశి వారికి జూలై 10 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు. అసలు సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? వృషభ రాశి వారికి జూలై 10 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృషభ రాశి వారికి జూలై 10 నుంచి 2026 సంవత్సరం ముగిసే వరకు జ్యోతిష సంప్రదాయం ప్రకారం చెప్పబోయే కొన్ని ముఖ్యమైన అవకాశాల గురించి అయితే తెలుసుకుందాం. అయితే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు కొందరికి ఈ కాలంలో కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. ఉద్యోగంలో పురోగతి, కొత్త వ్యాపార అవకాశాలు, కుటుంబంలో శుభకార్యాలు వంటి విషయాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని కొందరు జ్యోతిష్యులు భావిస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉండవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు మీకు కొత్త దారులను తెరవడంలో సహాయపడుతుంది. అందుకనే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యంగా అయితే చెబుతున్నారు. అయితే ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించి పొదుపు చేయడంపై దృష్టి పెడితే మరింత ప్రయోజనం కూడా కలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇది కేవలం అదృష్టం మీద ఆధారపడే సమయం అయితే కాదు. మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలే విజయానికి ప్రధాన కారణాలు అవుతాయని అయితే గుర్తుంచుకోండి. అయితే మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ సమయంలో వీరి వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, విద్య మరియు ఆధ్యాత్మిక అంశాలపై అయితే వృషభ రాశి వారికి ఈ కాలంలో ఉండే అవకాశాల గురించి ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారి మిత్రులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యే ఉండవచ్చు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు రాకపోవటం, సంపాదించిన ధనం నిలవకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, మనశ్శాంతి లేకపోవటం వంటి పరిస్థితులు చాలామంది వృషభ రాశి వారికి ఎదురయ్యే ఉండవచ్చు. అయితే జ్యోతిష సంప్రదాయం ప్రకారం ఈ కాలంలో పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే భావిస్తున్నారు. మీరు చేసే ప్రతి నిర్ణయాన్ని తొందరపడి కాకుండా ఆలోచించి తీసుకుంటే గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురావచ్చు. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరగడంతో పాటు వాటికి తగిన గుర్తింపు కూడా లభించే అవకాశం అయితే చాలా అధికంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావడంతో పాటు అవి మొదట్లో మీకు భారంగా అనిపించినప్పటికీ వాటిని సరిగ్గా వ్యవహరించగలిగితే మీ ఉన్నత అధికారుల నుంచి అయితే ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. మీరు మీ ప్రతిభను చూపించే అవకాశం వచ్చినప్పుడు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అయితే వదులుకోకండి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేని ఉద్యోగ జీవితం అయితే మీరు వ్యవహరించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారాలు చేసే వారికి కూడా కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే జాగ్రత్తగా వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో బలమైన పునాది కూడా అవుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు, కొత్త మార్కెటింగ్ లేదా కొత్త ఆలోచనలు పరిశీలించవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదివి అవసరమైతేనే నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువులతో మరలా కలిసే అవకాశం కూడా రావచ్చు. అయితే ఇంటిలో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో ప్రశాంతత అయితే నెలకొంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో కుటుంబంలో పెద్దల సలహాలకు విలువ ఇవ్వండి. కొన్నిసార్లు వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపించిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
చిన్న చిన్న అపార్థాలను వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే కుటుంబంలో ఆనందం మరింత పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా గనక మనం గమనిస్తే ఈ సమయంలో శారీరకంగా ప్రశాంతత ఇవ్వండి. అలాగే సమయానికి నిద్రపోవటం, సమతుల్యతమైన ఆహారం తీసుకోవటం అవసరం అనే చెప్పుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యం బాగుంటేనే అవకాశాలను పూర్తిగా అయితే వినియోగించుకోగలుగుతామని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఆరోగ్యం పరంగా రోజు కొద్దిసేపు వ్యాయామం చేయటం, నడవటం లేదా యోగా చేయటం శారీరకంగా చాలా మానసికంగాను ఉత్సాహాన్ని అయితే పెంచుతుంది అనే చెప్పుకోవచ్చు. మంచి ఆరోగ్యం ఏ విజయానికైనా పునాది అవుతుంది అని కూడా గుర్తుంచుకోండి. అయితే ఆర్థికంగా కూడా ఈ సమయంలో చాలా అద్భుతమైన విషయాలు అయితే ఉండబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక విషయంలో ఈ కాలంలో మీకు పొదుపు విలువను గుర్తు చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. వచ్చే ఆదాయాన్ని సక్రమంగా వినియోగిస్తే భవిష్యత్తులో పెద్ద లక్ష్యాలకు సాధించడానికి అయితే బలం చేకూరుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా అయితే డబ్బును ఖర్చు చేయటం చాలా మంచిది అనే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వచ్చే ప్రతి రూపాయిని తెలివిగా వినియోగించండి. ఆర్థికంగా వచ్చే ఆదాయాన్ని అయితే ఈ సమయంలో మాత్రం ఖర్చు చేయవద్దు. కొంత పొదుపు చేయడం భవిష్యత్తులో మీకు మరింత ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీలో సానుకూలమైన ఆలోచనలను పెంచవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, ప్రార్థించటం లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకాలపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత అయితే పొందుతారని అయితే గుర్తుంచుకోండి. నిజమైన విజయం మీ కృషి, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు మరియు సమతుల్యతపై అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కాలాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని మీ లక్ష్యం ద్వారా ధైర్యంగా అయితే ముందుకు సాగటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, మీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మలుపు అయితే వస్తుంది. ఆ మలుపు ఎప్పుడు వస్తుంది ముందుగా ఎవరికి చెప్పలేరు. అయితే జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం వృషభ రాశి వారికి ఈ కాలంలో కొత్త అవకాశాల గురించి, వాటిని సద్వినియోగం చేసుకునే సమయం గురించి అయితే వివరించామనే చెబుతున్నారు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహాసనంపై కూర్చోవడానికి ఎందుకు వృషభ రాశి వారు సిద్ధంగా ఉండాలి, వృషభ రాశి వారికి జూలై 10 నుంచి 2026 సంవత్సరం అంతా అతిపెద్ద మార్పులు ఏం ఉండబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.